అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము. రచన భాషా ప్రవీణ శ్రీ రామరక్షాస్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీచిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఆపదామాపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 35వ సర్గం. వైదేహి హనుమను రామదూతగా నిశ్చయించుకుంది. కపివీరుని పలుకులు విన్న సీతమ్మ, వానరా, నీకు రామునకు సంబంధం ఎక్కడ కలిగింది? నువ్వు లక్ష్మణుని ఎలా ఎరుగుదువు? వానరులకు నరులకు సమావేశం ఎలా తటస్థించింది? రాముని లక్షణాలేమిటి? లక్ష్మణుని లక్షణాలేమిటి? అవన్నీ వింటే నాకు దుఃఖం కలగకుండా ఉంటుంది. రామలక్ష్మణుల శరీరస్థితి ఎలాంటిది? వారి రూపురేఖలు ఎలా ఉంటాయి? రాముని తొడలు బాహువులు ఎలా ఉంటాయి? లక్ష్మణుని సంగతి కూడా వివరంగా చెప్పు అని మెల్లిగా అడిగింది. అమ్మ అనుమానాన్ని తీర్చడానికి హనుమంతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, నీకు నా సంగతి తెలుసు. అయినా రామలక్ష్మణుల సంగతి చెప్పమంటున్నావు కనుక చెబుతా విను. రాముని కళ్ళు తామరపూ రేకుల్లా ఉంటాయి. అందరికీ కూడా అతను చాలా చక్కనివాడే. చాలా సమర్థుడు. తేజస్సులో సూర్యునితోనూ, ఓర్పులో భూదేవితోనూ, బుద్ధిలో బృహస్పతితోనూ, కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు. అతను ప్రాణికోటికంతటికూ రక్షకుడు. తన బంధువులందరికీ కూడా రక్షకుడు. తన ధర్మం గుర్తించి అతను సరిగా నడుచుకుంటాడు. 4 వర్ణాల వారిని కాపాడతాడు. లోక మర్యాదలన్నీ చెడిపోకుండా కాపాడతాడు. అతను మంచి వర్చస్సి. బ్రహ్మచర్యానిష్ఠాపరుడు. సాధువులకు ఉపకారం చేస్తాడు. ఐహికాముష్మిక ఫలాలు కలిగించే సకల కర్మలు అతను ఆచరిస్తాడు. అతను ఇతరులు ఆచరించేటట్టు కూడా చేస్తాడు. రాజనీతి పారంగతుడు. బ్రాహ్మణ సేవకుడు. అనేక సంగతులు విన్నవాడు. శీల సంపన్నుడు. వినయ విధేయతలు గలవాడు. అతను యజుర్వేదం బాగా అభ్యసించాడు. ధనుర్వేదంలో అతను నిధి. తక్కిన వేదాంగాలు కూడా బాగా పరిశీలించాడు. వేదవేత్తలంతా అతన్ని పూజిస్తారు. అతను విపులాంశుడు, మహాబాహువు, కంభుకంఠుడు, గూఢజత్రువు, తామ్రాక్షుడు. అతని కంఠధ్వని దుందుభిధ్వనిలా ఉంటుంది. అతని శరీరం నీలమేఘశ్యామంలాగా మెరుస్తూ ఉంటుంది. ఏ అవయవానికి ఉండవలసిన పుష్టితో ఆ అవయవం చక్కగా అమరడం వల్ల సమవిభక్తాంగుడై అతను చాలా చక్కగా ఉంటాడు. అతని దంతాలలో శుభలక్షణ లక్షితాలై చతుర్ధ్రంష్టలు అనబడే 4 దంతాలున్నాయి. అతను నడిస్తే సింహం, పులి, ఏనుగు, ఆపోతు ఇవి నడుస్తున్నట్టుంటుంది. అతని పెదవులు, హనువులు, ముక్కు పెద్దవిగా ఉంటాయి. అతను సత్యధర్మాలంటే చాలా ఆసక్తి కలవాడు. ఆర్జించడంలోనూ వెచ్చించడంలోనూ చాలా శ్రద్ధ గలవాడు. దేశకాలాలు బాగా గుర్తించి మసలుకుంటాడు. అంచేత అందరికీ ఇష్టడుగా ఉంటాడు. లక్ష్మణుడు అతనికి సవతి తమ్ముడు. సకల విషయాలలోనూ అతను అన్నగారిని పోలి ఉంటాడు. కానీ బంగారు శరీర వర్ణంతో ఉంటాడు. అంతే భేదం. వారిద్దరూ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి మా వానరుల్ని కలుసుకున్నారు. మా ప్రభువైన సుగ్రీవుణ్ణి అతని అన్నగారైన వాలి వెళ్ళగొట్టేశాడు. అంచేత మా ప్రభువు ఋష్యమూక పర్వతం మీద నివసించసాగాడు. రామలక్ష్మణులు మా ప్రభువుని అక్కడ కలుసుకున్నారు. మేము సుగ్రీవుని సేవకులం. నారచీరులు, ధనుస్సులు ధరించి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. వారిని చూసి భయభ్రాంతుడై మా ప్రభువు గిరిశిఖరం మీదకి వెళ్ళిపోయాడు. మా ప్రభువు ఆనతి పొంది నేనే రామలక్ష్మణుల సన్నిధికి వెళ్ళి నమస్కరించి సంగతి సందర్భాలన్నీ విన్నవించాను. వారు అందుకు ఆనందించారు. అప్పుడు వారిని నా భుజాల మీదకి ఎక్కించుకుని పర్వత శిఖరం మీదకి తీసుకెళ్లాను. వెంటనే రామలక్ష్మణులకు మా ప్రభువుకు స్నేహం కుదిరింది. వారు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకుని ఒకరినొకరు ఊరడించుకున్నారు. నీ అపహరణ సంగతి లక్ష్మణుడు చెప్పగా మా ప్రభువు చాలా విచారించాడు. రావణుడు నిన్ను ఎత్తుకుపోయేటట్టు నువ్వు కింద పడవేసిన నగలు మా ప్రభువు ఆజ్ఞపై నేను తెచ్చి ఇవ్వగా గుర్తుపట్టి రాముడు చాలా విచారించాడు. చూసిన కొద్దీ ఆ నగలు రాముని శోకాన్ని వృద్ధి చేశాయి. దాంతో అతను మాట లేక నేల మీద పడిపోయాడు. కొంతసేపటికి నేనే అతన్ని సముదాయించి లేవదీశాను. రాముడు నీ నగలు చూసి సుగ్రీవునికి ఇచ్చాడు. నువ్వు కనపడకపోవడం వల్ల రాముడు ఎల్లప్పుడూ అగ్నిపర్వతంలాగా ఉడికిపోతున్నాడు. నీ వియోగం మూలాన నిద్రలేమి, శోకము, చింత రాముణ్ణి త్రేతాగ్నులు అగ్నిహోత్ర గృహాన్ని వేసేసినట్టు వేసేస్తున్నాయి. నువ్వు కనబడని శోకం రాముణ్ణి భూకంపం పర్వతాన్ని ఊపేసినట్టు ఊపేస్తోంది. ఎంతెంత చక్కని వనాలు, పర్వతాలు, నదీ తీరాల్లో సంచరిస్తున్నా నువ్వు కనపడకపోవడం వల్ల రామునకు ఉల్లాసం కలగకుండా ఉంది. సపుత్ర బాంధవంగా రావణుణ్ణి సంహరింపజేసి రాముడు నిన్ను త్వరలోనే కలుసుకుంటాడు. రాముడు సుగ్రీవుడు కలుసుకున్నప్పుడు రాముడు వాలిని చంపేటట్టు, సుగ్రీవుడు నిన్ను వెతికేటట్టు ఒప్పందం చేసుకున్నారు.
తరువాత రాముడు యుద్ధంలో వాలిని చంపేశాడు. సకల వానర సంతతికి సుగ్రీవుణ్ణి ప్రభువుని కూడా చేశాడు. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము సరళ సుందర వచనము 35వ సర్గలో మొదటి భాగం సమాప్తం.